కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులను అనుకూలంగా ఉందన్నారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామన్నారు. కార్పొరేట్ లోడర్స్ క్విట్ ఇండియా కార్యక్రమాన్ని హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్నదాతలకు కార్మిక వర్గాలకు బడ్జెట్ వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు కార్మిక సంఘాల నాయకులు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలకు, కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనది. 2023-24 ఆర్థిక సర్వే వెల్లడించిన మేరకు ఈ దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లు కేవలం కార్పొరేట్ రంగానికి, వ్యాపార వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఉంది. మొత్తంగా బడ్జెట్లో రైతులకు సంబంధించి మేము డిమాండ్ చేస్తున్న మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎక్కడా ప్రస్తావించబడలేదు. రుణమాఫీ చట్టం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. పైగా ఈ దేశంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ కార్పొరేట్ కంపెనీలైనటువంటి కలిసి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశంలో విత్తనాల ఉత్పత్తికి, అట్లాగే ఇతరత్ర పరిశోధనల క్రమంలో కార్పొరేట్ కంపెనీలతో కూడబలుక్కొని పరిశోధనలు చేయడానికి వీలుగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విదేశీ కార్పొరేట్ సంస్థలకు పన్నులో 5% రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఏవైతే చేస్తున్నామో వాటిని బడా కార్పొరేట్ సంస్థలకు మన ప్రభుత్వ రంగ సంస్థ వాటితో ఒప్పందం చేసుకొని మన ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా పరిశోధన చేయించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది వ్యవసాయ రంగాన్ని, విత్తన రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలు